నిలబడ్డాయండి. సివిఆర్ పద్ధతిలో మేము మట్టి ద్రావణం స్ప్రే చేస్తున్నాము. బలానికేమో జీవామృతం, పంచగవ్య, కంపోస్ట్ ఎరువు వేస్తుంటాం. ఇంకా వేరే ఏం వాడం. కలుపులు తీయటానికే మాకు చాలా కష్టమైంది. కలుపులు కూడా జాగ్రత్తగా మేమే చేతులతో తీసాం. ఇవాళ కూడా కొంత తీసాం. మిర్చికి కూడా మీరు ఏమి ఇవ్వట్లేదుగా ఎరువుగా లోపల? ఏం లేదు, అంతా జీవామృతం. చూడండి, జీవామృతం వేశారు కదా కొంచెం. జీవామృతమే, లేకపోతే పంచగవ్య. అసలు 1% కూడా కెమికల్స్ ఉండవు, ఆర్గానిక్ అంతా. ఎప్పుడు చూడండి అక్కడ జీవామృతం పోసే ఉంటుంది. అవును. మిరప తోట అడబడింది ఏమన్నా? లేదు లేదు. ఈ చెట్టుకు చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు ఎన్ని ఉన్నాయో. మంట లేవండి, నార్మల్ మంట. బాగున్నాయి కాయలు, టేస్ట్ బాగుంది. మామూలు మిర్చి రకమే నార్మల్గా ఉంది మంట. ఒక్కొక్క చెట్టుకి 1/2 కిలో ఉండొచ్చు మిరపకాయలు. ఆ రకంగా కాసినాయండి. చిన్న చెట్టుకు అయితే 1/4 కిలో ఉన్నాయి. ఇంకా కాపు పెస్ట్ లేదు, ఆకు ముడత లేదు. సూపర్గా పెంచుతున్నారు ఆర్గానిక్ వేలో. ఈ చెట్టుకు చూడండి విపరీతంగా, దీనికి కూడా చూసారుగా చెట్టు నిండా మిరకాయలు. ఇంకా పూత మీద ఉంది. నెక్స్ట్ మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇవి తీసుకోగానే హార్వెస్ట్ అవ్వగానే నెక్స్ట్ ట్రిప్ కాపు వస్తాయి, రెండో కాపుకి. అది ఏమీ రాకుండా అంటే బంతి పూలు కూడా. మిరకాయ కూడా వాళ్ళ టేస్ట్ ఉంది కదా. పండు మిరకాయ తీస్తారా? హార్వెస్ట్ స్టార్ట్ చేయాలి. ఇది కారము, పచ్చళ్ళకి కారం. మిరకాయ పచ్చడి బాగుంది, చాలా టేస్ట్ బాగుంది. మంట పుట్టిద్దేమో అనుకున్నాను. ఇలా రండి చెట్టు మీరు అటు నుంచోండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఎందుకని పాలినేషన్ కోసం ఇవి అవసరం అండి. ప్రతి గార్డెన్లో ఉండాల్సింది. అసలు ఫ్లవర్స్ ఉండాలి, పాలినేషన్ ఈజీగా అయ్యి పూత. పాలినేషన్ అంటే న్యూమటాయిడ్స్ అని ఉంటాయి కదా, అవి రాకుండా. ఆ రూట్ సిస్టమ్కి వస్తుందండి నెమటోడ్స్. ఆ నెమటోడ్స్ నివారించడానికి ఈ బంతి మొక్కలు, చామంతి మొక్కలు మరియు పాలినేషన్కి కూడా చాలా అవసరం అన్నమాట. మన పెద్దవాళ్ళు కూడా మిరప తోటల్లో పెట్టేవాళ్ళు అండి. అవును, మా చిన్నతనంలో మిరప తోటల్లో కంపల్సరీగా బంతి మొక్కలు పెట్టేవాళ్ళు. అదే వాళ్ళకి కూడా తెలిసి చూడండి. వాళ్ళకి మట్టి ద్రావణం మట్టి కూడా మంచిదే ఇచ్చారు మీరు. సాయిలే కదా మెయిన్. మెత్తగా ఎలా దిగుతుంది, రూట్స్ కూడా బాగా వస్తాయి. వాటర్ చేయాలి కదా. మా వారు దున్నుతూ పెడతా ఉంటారు, వీళ్ళు పెడుతుంటారు.
నారింజ హార్వెస్ట్ చేస్తున్నారు చూడండి. ఈ చెట్టుకి ఈ సైజు కాయ అంటే నమ్ముతారండి చూడండి. హార్వెస్ట్ కరకు దిగాలి స్టార్ట్. థ్యాంక్ యూ. నారింజ కాదు ఇవి తినే బాగా గొంతు పడిపోయిందా నా ఇష్టంగా తీసుకుంటున్నా. నల్లేరు ఏమైనా తింటారా? ఉంది చాలా ఉంది ఉందా మీకు? పెద్ద ఉంటుంది. అమ్ముడు అమ్ముడు సాప్లింగ్స్ ఎదురుసేవు చూడాలి. చెరుకేసారు చెరుకు వేసాము, 4-5 గడలు వచ్చినాయి వేసాము. వీళ్ళు అమ్మారు అదేనా ఇది? అప్పుడు అమ్మారు. కానీ దూరం దూరం రావాలండి, బాగా పెరగాలి. గళ్ళు గళ్ళు దగ్గర వచ్చింది కదా, దూరం రావాలి. ఇదిగోండి అదొకటే ఉంది. ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ అవుతుంది. పసుపు కూడా తిన్నానండి. ఉందా చిన్నది ఇది కూడా వస్తుంది కదా. వస్తాను. అడవిలో పసుపు కూడా తీయమ్మ. పసుపు వచ్చేసింది దగ్గరికి. మాకు ప్లేస్తో వేసినప్పుడు ఏమన్నా చెరుకు అవి అవసరమైన తీసుకెళ్ళచ్చు కదా. ఇది ఇంతవరకేమో మామిడల్లం, ఇది పసుపు. పువ్వులు కూడా పూసినాయి, చాలా హెల్తీగా ఉంది. ఇంక ఇప్పుడు వచ్చింది, పడిపోయింది, దానితో అదే పడిపోయింది. ఉంటుంది ఒక 4-5 కేజీలు ఉంటుంది పసుపు లోపల. సాయిల్లో కదా బాగా పెరుగుతుంది. హార్వెస్ట్ చేసి వీడియోలో చూపించాను తప్పకుండా. అప్పుడు చేసేటప్పుడు మీకు పంపిస్తాను. అల్లం కూడా సన్నగా ముక్కలు వస్తుంది. అదే ఓ झाड़ कवर में डालो. లేదండి ఇప్పుడే ఎండాకాలంలో పిల్లలు ఆడుకొని కొంచెం ఎవరు రారండి. రారుగా